రెడ్ క్రాస్లో ఎప్పుడు రాజకీయాలు లేవు. అసలు నువ్వు ఎట్లా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ అయ్యావు చెప్పు. మైథిలి స్కూల్ ఓనర్ మనోహర్ రెడ్డి ప్యానెల్ గెలిచింది. నువ్వు వెన్నుపోటు పడిచి మైథిలి స్కూలు ఓనర్ని వెన్నుపోటు పడిచి నువ్వు ప్రెసిడెంట్ అయ్యావు. అసలు నీ ప్యానెల్ కూడా గెలవలా. నువ్వు రాజీనామా చేసిన దానికి నారాయణ గారికి సంబంధం ఏంది? తప్పే ఉంది. ఎంఓయూ అడిగితే మీ అబ్బసొత్తు అడిగామా? నీ స్కూల్ ఎంఓయూ అడిగామా? రెడ్ క్రాస్ ఎంఓయూ అడిగావు. తప్పేంటి? ఇట్ ఈస్ బ్లడీ క్యాన్సర్ రిలేటెడ్. ఏ కామన్ సెన్స్ లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు ఇదే ఆనం వెంకటరమణారెడ్డికి నేను ఒకటే చెప్తా ఉంటా, ఎవరిని బడితే వాళ్ళని ఎలా పడితే అలాగా ఎట్లా పడితే అట్లా మాట్లాడమనే హక్కు నీకెవరిచ్చారు? వెంకటరమణారెడ్డి నీ అబ్బిచ్చాడా నీకని అడుగుతా ఉంటా. చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి ఏం తెలుసు నీకు? ఈ రోజు దాదాపు 5 సంవత్సరాలు ఆయన చైర్మన్గా ఉంటే ఎక్కడ కూడా కనీసం ఎక్కడ కూడా ఆయన చైర్మన్గా ఉన్న పదవిలో కూడా ఎక్కడ కూడా ₹1 జీతం తీసుకోకుండా, ఆ ప్రోటోకాల్ వెహికల్ కూడా యూజ్ చేయకుండా కంప్లీట్గా ఆయన సొంత నిధులతోనే రెడ్ క్రాస్ని డెవలప్ చేసిన వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆ రోజు వీడియో బయటలో నీ మాట్లాడిన తీరు చూస్తే కొత్తగా రిలీజ్ అయిన సినిమా థియేటర్ల దగ్గర బ్లాక్లో టికెట్లు అమ్మేవాడు మాదిరిగా నీ ప్రవర్తన, నీ ఆశ, నీ భాష ఉండాలి. గుర్తుపెట్టుకు వెంకటరమణారెడ్డి. ఒకటి చెప్తున్నా వెంకటరమణారెడ్డి, నీ గురించి ఈరోజు మాట్లాడుతున్నట్టు నువ్వైతే పెద్ద పుడింగ్ ఉన్నావు, నీకంటే పెద్ద తోపు నాయకులు లేడన్నా కాదు. నువ్వు పంపించిన ఈ లీగల్ నోటీస్కి సంబంధించి కార్పొరేషన్ ఏదైతే పంపించావో దీని మీద విచారణ జరిపించి దీని మీద చర్యలు తీసుకోమని మీ నారాయణ గారికి చెప్పు. ఇంకొకసారి ఈ ఆనం వెంకటరమణారెడ్డి అనే వ్యక్తికి నేను చెప్తా ఉంటా, ఈ రాజకీయ బఫూన్, ఈ సోషల్ మీడియా కమెడియన్కి ఒకటే చెప్తా ఉంటా, ఇంకొకసారి కానీ చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి అమర్యాదగా కానీ మాట్లాడితే, నువ్వు నీ నోటి నుంచి ఎంత వస్తే అంతగా నువ్వు మాట్లాడితే నీ స్థాయికి మిర్చి నీ వయసుని కూడా మేము కూడా మర్చిపోయి అంత దిగజారి నీకు సమాధానం చెప్పే కార్యక్రమం చేస్తూనే ఉంటాం.